హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్ సిస్టర్స్ వ్లాగ్స్. వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంది గదా! ఈ కూల్ వెదర్ అంటే మనకేం ఎక్కువ గుర్తొస్తుంది? బోండాలు, బజ్జీలు, కాఫీ, టీనే గదా గుర్తొచ్చేది. మా ఇంట్లో ఇట్లా ఏమన్నా వెదర్ కూల్‌గా ఉంటే ఖచ్చితంగా బోండాలైతే చేసుకోవాలా. కానీ ఈరోజు నేను కొత్తగా ట్రై చేస్తి బనానా బజ్జీ. ఎప్పుడు చేద్దామన్నా ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుందిలే వద్దు అని స్కిప్ చేసేస్తాంటి. కానీ ఈసారి అయితే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తే చాలా బాగొచ్చింది. ప్రాసెస్ కూడా అంతే చాలా ఈజీ, ఎక్కువ కష్టమేమీ లేదు. మనం సేమ్ మిరపకాయ బజ్జీకి ఎట్లా చేస్తామో అట్లే, ఇంకొత్తగా ఏమీ లేదు. ఏమంటే మనం పిండి కలుపుకునేదైతే నీట్‌గా కలుపుకోవాలా. పిండి ఒకటి మనం నీట్‌గా కలుపుకున్నామంటే బజ్జీలు ఆటోమేటిక్‌గా బాగుంటాయి. ప్రాసెస్ అయితే చూద్దాం. ఇక్కడ శనగపిండి మాత్రమే కాదు, దీంట్లో కొంచెం బియ్యం పిండి గాని కలుపుకుంటే మనకు బజ్జీలు అనేది క్రిస్పీగా వస్తాయి, కరకరలాడతాయి తినేటప్పుడు. మనము ఒక కప్పు శనగపిండి తీసుకుంటే దానిలోకి హాఫ్ కప్ కంటే తక్కువ బియ్యం పిండి తీసుకోవాలా. దానిలోకే కొంచెం వాము, జీలకర్ర, కొంచెం సోడా పొడి, కారం పొడి, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలా. మనం మిక్స్ చేసినప్పుడైతే చాలా జాగ్రత్తగా ఒకటేసారి నీళ్ళన్నీ పోసుకోకూడదు. కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుతా ఉండాల. ఎక్కువగా పోసేస్తే కానీ పిండి పలుచగా అయిపోతుంది. పలుచగా అయిపోతే కానీ బనానాకి సరిగ్గా మెత్తుకోదు పిండి. లేదా గట్టిగా ఉంటే కానీ మనకి బజ్జీలు అనేది గట్టిగా వస్తాయి, బాగుండదు, తినేకంత బాగుండదు. కరెక్ట్ కన్సిస్టెన్సీతో మనం కానీ పిండి కలుపుకుంటే బజ్జీలు అయితే సూపర్గా వస్తాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నాకైతే బాగా వచ్చింది టేస్ట్ అంతే. ఇట్లా మనం చెయ్యి ముంచి లేపితే మన వేళ్ళకైతే పిండి ఇట్లా మెత్తుకోవాలా, అదే కరెక్ట్గా ఉన్నట్ల. జారుడుగా ఉండాల పిండి కొంచెం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బనానా పీల్ అవుట్ చేసుకోవాలా. ఇట్లా పీలర్తో కానీ మనం పీల్ అవుట్ చేసుకుంటే షేప్ అవుట్ కాకుండా ఉంటుంది. అవి చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే నీళ్ళు పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఆ నీళ్ళలో కొంచెం సేపు పెట్టాలా. బయట ఏమన్నా పెడితే మనకి బనానా నల్లగా అయిపోతుంది, అంత టేస్ట్గా ఉండదు మనం బజ్జీలు వేసుకున్నా. ఇదైతే నేను ఎట్లుంటుందో కొంచెమన్నా స్వీట్ ఉంటుందేమో అనుకోండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మధ్యలో అది చీజే అట్లుంటాండే, చాలా బాగుండే. నెక్స్ట్ వచ్చేసి ఈ నీళ్ళలో నుంచి తీసి మనం డైరెక్ట్గా పిండిలోకి అయితే వేయకూడదు. నీళ్ళని నీట్గా కాటన్ బట్టతో నీట్గా తుడిచేసుకోవాలా. మనకు 1% కూడా నీళ్ళు ఉండకూడదు బనానాకి, అప్పుడే బాగుంటుంది. లేదంటే నీళ్ళు ఇంకొంచెం పిండిలోకి యాడ్ అయ్యి పలచగా అయిపోతుంది. నెక్స్ట్ మనం ఆయిల్ అయితే హీట్ చేసుకుంటాం కదా, కొంచెం కొంచెంగా అద్దుకొని పీసులు కట్ చేసుకుంటాం కదా, మనమైతే ఆయిల్లోకి వేసుకోవాలా. ఇంతే, సింపుల్, చాలా సింపుల్ అండి బనానా బజ్జీ చేసుకుండేది. సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎట్లొచ్చిందో అట్లొచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉండే. నేను ఏందన్నా ట్రై చేసినే వీడియో చేసేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సోల్ సిస్టర్స్ వ్లాగ్స్. ప్లీజ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.